హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిలాంటి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ముందుకెళ్తూ ఉంటుంది. చాలామంది మొక్కజొన్న తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏం చేస్తారంటే ఇలా పైన తోలు అనేది తీసేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు. అలా పెట్టడం వల్ల మొక్కజొన్నలు అనేవి తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా కాకుండా మనం మొక్కజొన్నలు ఆ పొట్టుతోటి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఒక 1 వీక్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటాయి. మనం ఉడకబెట్టుకున్నప్పుడు పొట్టు తీసుకుంటే సరిపోతది. నచ్చిలాంటే ట్రై చేయండి. నెక్స్ట్ మొక్కజొన్నలు ఏమైనా ఒలుచుకోవడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. మొక్కజొన్నలు ఒలుచుకోకుండా ఇబ్బంది పడాలంటే వీడియోలో చూపించినట్లుగా ఒకటి లాగామనుకో మనకు ఫ్లవర్ షేప్‌లో వస్తది కదా. కింద నుంచి విడిచేసినట్లయితే మొక్కజొన్న అనేది ఈజీగా ఎన్ని మొక్కజొన్నలైనా ఒలిచేసుకోవచ్చు. నెక్స్ట్ మొక్కజొన్నలోని థర్డ్ టిప్పు, మొక్కజొన్నలు ఒకసారి మొక్కజొన్న గింజలనేవి మనం మార్కెట్ నుంచి రిలయన్స్ నుంచి అటు తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇంట్లో ఒలుచుకోవడానికి ఇబ్బంది పడతాం కదా. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఒలిచినయి అమ్మితే చాలా కాస్ట్‌లీ అమ్ముతారనమాట. ఇలా మనమే తెచ్చుకొని మొక్కజొన్నలు ఒలుచుకుంటే ఫ్రెష్‌గా కూడా ఉంటాయి. మనం ఈజీగా కూడా ఒలుసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించినట్లుగా ఒక లైన్‌ని చాకుతో తీసేసి ఒలుచుకున్నట్లయితే మనం ఎన్ని మొక్కజొన్నలైనా సరే ఈజీగా ఒలుచుకోవచ్చు. బాయిల్ చేసుకున్నప్పుడు ఈజీ అవుతుంది. నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా కరివేపాకు తెచ్చుకున్నప్పుడు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. కరివేపాకు శుభ్రంగా వాష్ చేసుకొని మనం లేతాకన్నది తీసేసి ఫ్యాన్ దగ్గర ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్‌ని తీసి అడుగున టిష్యూని గానీ లేదంటే ఇలా న్యూస్ పేపర్‌ని గానీ వేసేసి మనం ఇలా రబ్బలనేవి ఒలిచేసుకొని మళ్ళీ పైనుంచి న్యూస్ పేపర్‌ని గానీ, టిష్యూని గానీ వేసి ఒక స్పూన్ బియ్యాన్ని కూడా మనం ఉంచినట్లయితే తేమ అన్నది బియ్యం పీల్చుకోవడం వల్ల కరివేపాకు మనకి 1 మంత్, 2 మంత్స్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటది. మెయిన్ కరివేపాకు పొద్దున ఉండకూడదు. అలాగే లేతాకు ఎయకుండా ఉంటే కరివేపాకు మనకు 2 మంత్స్ వరకు కూడా ఫ్రెష్‌గా ఉంటది. ఫ్రిడ్జ్‌లో ఉంచుకుంటే నచ్చేలా ఉంటే డెఫినెట్‌లీ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమైనా మనం ఏమైనా పిండి వంటలు వండుకున్నప్పుడు ఆయిల్ అన్నది ఇలా నల్లగా ఉండిపోతూ ఉంటది కదా డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు. అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఆల్రెడీ మన ఛానల్‌లో 2, 3 టిప్స్ అయితే పెట్టాను. ఇది కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చేలా ఉంటే. ఇలా మన టీ జాలి ఉంటది కదా. టీ జాలీలోను కాటన్ పెట్టేసుకొని ఇలా వడకెట్టుకున్నట్లయితే మనకి డస్ట్ అన్నది ఇంకా కాటన్ మీద ఉండిపోతది. ఆయిల్ అన్నది మంచి ఆయిల్ కిందకెళ్ళిపోతది. డీప్ ఫ్రై ఆయిలు మంచిది కాదంటారు. కానీ మనం పడేయలేం కదా ఫ్రెండ్స్. మిడిల్ క్లాస్ కదా. ఇంకా కర్రీలకు వాడుకుంటాం కదా. ఇలా డీప్ ఫ్రై చేసి మనం ఇలా వడగడేసుకొని వాడుకున్నట్లయితే ఆయిల్ అనేది నీట్‌గా ఉంటది. వాడుకోవడానికి కూడా బావుంటది. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. చూసారా మొత్తం మనకి ఎలాగా ఆయిల్ అయితే మొత్తం నీట్‌గా వచ్చేసింది కదా. సింపుల్‌గా ఇలా ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం ఎండలోకి తిరిగినా ఎక్కడికైనా ఎళ్ళినా సరే బయటన తిరిగినప్పుడు మొత్తం ఫేస్ అంతా తేమ పట్టేస్తది కదా. చేతులు గానీ, కాళ్ళు గానీ, మొఖానికి గానీ ఈ ఫేస్ ప్యాక్ అయితే చాలా సూపర్‌గా ఉపయోగపడుతది ఫ్రెండ్స్. డెఫినెట్‌గా ట్రై చేయండి. ఒక స్పూన్ గానీ, 2 స్పూన్లు గానీ పెరుగుని తీసుకోవాలి. పెరుగుని బాగా మిక్స్ చేసేసుకోవాలి మనం క్రీమీలాగా వచ్చేటప్పుడు దాకా. వచ్చిన తర్వాత అందులోకి ఒక స్పూను శనగపిండిని ఏసుకోవాలా. అలాగే కొద్దిగా పౌడర్‌ని కూడా వేసుకోవాలి. మనం ఫేస్‌కి రాసుకుంటే పౌడర్ ఏ పౌడర్ అయినా పర్లేదు. మెయిన్ పౌడరును, శనగపిండి అలాగే ఇంకా నెక్స్ట్ అయితే ఒక స్పూను కోకోనట్ ఆయిల్. నేను ఇంట్లో మనం కోకోనట్ ఆయిల్ ఉంటది కదా. నేను ఆడించుకున్నదైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంక ఈ 4 ఏసేసుకున్న తర్వాత బాగా మనం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే మనకి క్రీమ్‌లాగా వస్తదనమాట. ఒక 2 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నప్పుడు మనకి ఇలా క్రీమ్‌లా వస్తది కదా. మనకి ఎక్కడైతే ఫేస్ గానీ, చేతులు గానీ తేమ పట్టేస్తాయి కదా. తేమ పట్టేసిన కాడ మనం ఇది అప్లై చేసేసి ఒక 10, 15 మినిట్స్ అయితే మర్దన చేయాలనమాట. ఇలా మనం అలాగ మాలిష్ చేస్తూ ఉంటే మనకి స్నానానికెళ్ళే ముందు ఫేస్‌కైతే అప్లై చేసి అరగంట అయితే వదిలేసి మనం స్నానానికెళ్ళేటట్టయితే మనకు డిఫరెంట్ అన్నది ఒక 2 డేస్, 3 డేస్‌లోనే తెలుస్తది. డైలీ గాని చేసేలా ఉంటే. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. ఈ టిప్ మాత్రం డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం ప్రతి ఒక్కరిమి కూడా రెడీమేడ్ ప్యాకెట్ అనేది తెచ్చుకొని గులాబ్ జాములు అనేవి చేసుకుంటాం కదా. ఇంకా ఒక్కొక్కరు ఎన్ని సార్లు చేసినా సరే పగిలిపోతున్నాయి, క్రాక్‌లు వచ్చేస్తున్నాయి అని అంటారు. ఈసారి అయితే చిన్న టిప్ అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఫాలో అవ్వండి. డెఫినెట్‌గా ఉపయోగపడుతుంది. గులాబ్ జామ్ పిండి కలుపుకున్నప్పుడు మనం కాచి చల్లార్చిన పాలైతే గోరువెచ్చగా ఉన్నప్పుడైతే మనం వేసుకొని మనం పిండిని స్మూత్‌గా కలుపుకోవాలి. మరి చపాతీ పిండిలో గట్టిగా కలుపుకోకుండా. అలాగే మనం లడ్డూలు చేస్తూ ఉంటాం కదా గులాబ్ జాములకి. ఆ ఉండలు చేసినప్పుడు క్రాకులు లేకుండా స్మూత్‌గా చేయాలనమాట. పిండిని కలుపుకున్న తర్వాత మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టుకుంటే పిండి అన్నది బాగా నాని మనకి ఉండలు బాగా వస్తాయి. అలాగే డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అన్నది బాగా వేడైపోకూడదు. మీడియం ఫ్లేమ్‌లో ఉన్నప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనం ఇవి వేసుకొని గులాబ్ జాములు అనేవి వేసుకొని వేయించుకుంటే చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా అయితే వచ్చేసాయి కదా. కలర్ఫుల్‌గా ఒక్కటి కూడా క్రాక్ అన్నది రాలేదు. ఈ చిన్న టిప్ ఫాలో అయితే చాలు మనం ఇంట్లో గులాబ్ జాములు బర్త్‌డే పార్టీలు గానీ, మ్యారేజ్ డేలకు గానీ ఈజీగా మనమే చేసుకోవచ్చనమాట. ఇంకా కొనే వాటిలకి పని లేదు. మనం ఇంట్లోనే ఈజీగా స్వీట్ అన్నది ప్రిపేర్ చేసుకోవచ్చు.
ఈసారి మాత్రం ఈ చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవ్వండి. చూసారా పాకంలో వేసినప్పుడు కూడా పాకం గోరెచ్చగా ఉండాలి. మనం ఒక గ్లాస్ పిండి తీసుకుంటే 2 గ్లాస్ పాకానికైతే మనం చిన్ని అయితే తీసుకోవాలి. డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏమన్నా మనం ఎంత కాస్ట్లీ బ్లౌజులు అనేవి కుట్టించుకుంటుంటాము. తర్వాత ఎంత నీట్‌గా బ్లౌజ్ కుట్టినా సరే హుక్స్‌లు, కాజాలు అనేవి చేత్తోటే వేయాలి కదా! చేత్తో వేయాలంటే టైం కూడా పడతది కదా! అలాంటప్పుడు వీడియోలో చూపించినట్లుగా చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయండి. ఇలా సూది దారానికి 4 వరుసలు గాని, 6 వరుసల దారాన్ని గాని వేసుకొని మనకి పువ్వులు అల్లడం వస్తది కదా! చేతిమాల. అలా పువ్వులు అల్లినట్టుగాన మన సూదికి ఎన్ని కాటాలు కావాలంటే అన్ని కాటాలు కూడా వేసేసుకొని వీడియోలో చూపించినట్లుగాన ఎంత పొడుగు మనకి కావాలా కాజా అంత పొడుగు వేసేసుకొని కిందకి పెట్టేసి వీడియోలో చూపించినట్లు కింద పెట్టేసి కిందనే ముడి వేసేసుకున్నట్లయితే మన కాజా అన్నది ఒక్క నిమిషంలో కాజా అన్నది కుట్టేసుకోవచ్చు. ఇలా ఎన్ని బ్లౌజులకైనా సరే ఈజీగా టిచ్ చేసుకోవచ్చు అనమాట. టిప్ నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. చాలా సింపుల్ కూడానా. మనం చూడడానికి పని కూడా ఈజీ అయిపోతది. మనం చూడడానికి కూడా ఎంత మనకి బ్లౌజ్ చిరిగిపోయే వరకు కూడా కాజాలు అనేవి పాడవకుండా ఉంటాయన్నమాట. ఇంకా అచ్చ మనకు వేసుకోకుండా నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ఫాలో అవ్వండి. నేను చూసారా ఎప్పుడు కూడా నేను ఇలాగే వేస్తాను. ఫాలో అయిపోయింది. నెక్స్ట్ ఇది పిల్లలు హాఫ్ ప్యాంట్ ఫ్రెండ్స్ వేసుకోలేదు. దీంతో అయితే మంచి పౌచ్ అయితే చేసి చూపిస్తున్నాను. పిల్లలు కొత్త కొత్త ప్యాంట్లు అనేవి ఒకసారి 2 సార్లు వేసిన తర్వాత అలా వదిలేస్తూ ఉంటారు కదా! వాటితో అయితే ఇలా చిన్న పౌచ్ అయితే చేసుకోవచ్చు ఈజీగానే మన ఇంట్లో ఉన్న వాటితోటే. నేను ఇలా ప్యాంట్‌ని అయితే కట్ చేసేసుకొని ఇలా ఒక కాలు భాగాన్ని అయితే తీసుకొని నీట్‌గా కట్ చేసుకున్నాననమాట. కట్ చేసేసుకొని ఇంకా డబుల్ ఫోల్డ్ అయితే వేసుకున్నాను. ఇలా ఎంత తీసుకున్నాను మనకి ఎంత కావాలో అంత పౌచు చిన్నదైతే చిన్నది పెద్దదైతే తీసుకొని ఇలా కట్ చేసుకొని 2 మడతల మీద వేసుకొని మనకి జిప్ ఉంటుంది కదా ఇంట్లో నా దగ్గర వేస్ట్ జిప్ ఉంటే తీసుకున్నాను ఒకటే బ్లాక్ జిప్. ఇంకా ఈ 3 పక్కల అయితే టిచ్ చేసేసుకోవాలి. టిచ్ చేసేసుకొని బ్లాక్ జిప్ అయితే వేసుకున్నాను ఇలా ఒక పక్క. ఇంక వేరే పక్క వీడియో తీసేటప్పుడు మర్చిపోయాను ఫ్రెండ్స్. ఇంకెంతవరకు అయితే వీడియో తీశాను. ఇలా అయితే పౌచ్ కుట్టాను. చూసారా ఎంత బాగా అయితే వచ్చేసింది కదా! ఇంకా వీడియో తీసేవారు లేక నేను చేత్తోటే తీసుకున్నాను అనమాట. పిల్లలకి చూసారా ఇంకా పెన్సిళ్ళు, రబ్బర్లు, ఎరేజర్లు వేసుకోవడానికి అయితే ఈజీగా బాగుంటుంది. ఇదే మనం బయట కొంటాం కదా 50 రూపీస్ పెట్టి ఈజీగా మనం కూడా టిచ్ చేసుకోవచ్చు. నచ్చేలా ఉంటే ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ మనం పెరుగు అన్నది తోడు పెట్టుకుంటాం కదా ఎంత తోడు పెట్టుకున్నా సరే ఇంట్లో 2 రోజులకు 3 రోజులకు పులిసిపోతూ ఉంటుంది కదా! అలా పులవకుండా ఉండాలంటే ఇందులో మనం కొబ్బరి ముక్కలు అనేవి 2 వేసి మనం ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకున్నట్లయితే పులవకుండా ఉంటుంది పెరుగు. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. మనం చాలామంది మిరపకాయలు కట్ చేసినట్టు చేతితో కట్ చేస్తే కళ్ళు మండిపోతాయి కదా! ఒకసారి మంట వస్తూ ఉంటుంది చేతులు మర్చిపోయి పెట్టేసుకున్నప్పుడు చిన్నపిల్లటి పాలు ఇచ్చినప్పుడు. అలాంటి వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా స్పూన్‌కి పెట్టేసుకొని కట్ చేసుకొని మనం చేతులు హ్యాండ్ వాష్ చేసుకున్నట్లయితే ఇబ్బంది అని ఉండదు. నచ్చేలా ఉంటే డెఫినెట్‌గా ట్రై చేయండి. నెక్స్ట్ ఈ టిప్ అయితే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. మన ప్రతి ఒక్కరి ఇంట్లో సాక్స్‌లు అనేవి ఉంటాయి. మనం ఒకసారి 2 సార్లు వేసుకున్నా సరే వేస్ట్‌గా పడేస్తాము. లేదంటే కొత్త సాక్సులు తెస్తాము. ఒక్కోసారి పిల్లలకి నచ్చలేదు, హస్బెండ్‌కి నచ్చలేదని పక్కన పడేస్తూ ఉంటాం కదా! వాటిలది అయితే మంచి టిప్ అయితే చూసి చూపిస్తున్నాను. నాకు తెలిసి ఇంతవరకు కూడా ఎవరు చెప్పుండరు. ఈ టిప్ అయితే డెఫినెట్‌గా ఫాలో అయిపోండి. ఇలా సాక్షాన పైభాగం అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా! పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసులు మనకి ఎంత లావు కావాలంటే 1 అంగుళం లేదంటే 2 అంగుళాల లావు ఎంత లావు కావాలంటే అంత లావు కూడా కట్ చేసేసుకోవచ్చు. నేను ఇలా మయానున్న పీస్‌ని కూడా తీసేస్తున్నాను. అదంటే ఇంకా బాగా మనకి సాగిపోయినట్టు ఉంటుంది కదా! దాన్ని కూడా తీసాను. ఇంకా మనం ఎంత లావు కావాలో అంత లావు అన్ని పీసులు ఉన్నాయి కదా! అన్ని పీసులు అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాను. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా బాగా ఉపయోగపడుతుంది సాక్సులతో నేను ఏం చేస్తున్నానో. ఇలా మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత వీటితో అయితే ఏం చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్నాను కదా! కట్ చేసుకున్న తర్వాత ఇంకా ఒక్కొక్క పీస్‌ని తీసి మనం ఏమీ చేయాల్సిన లేదు. ఇలాగంటే చూసారా బ్యూటిఫుల్ రబ్బర్ బ్యాండ్స్ అనేది తయారైపోయాయి. ఇంక జస్ట్ మన చేతులతో ఎలాగంటే చాలు మనకు రబ్బర్ బ్యాండ్స్ అనేవి తయారైపోయాయి. కాకపోతే వాడిన సాక్స్ కాబట్టిగా కొద్దిగా సాగిపోయినట్టున్నాయి. ఇట్లా వేడి నీళ్ళు వేసి ఒక టిప్ అయితే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. అలా చేసినంటే మనకి కొత్త వాటిలో కూడా వచ్చేస్తాయి. ఈ టిప్ మాత్రం ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ డెఫినెట్‌గాన. కొత్త సాక్సులతో అవని మనం ఒకసారి 2 సార్లు వేసిన తర్వాత పిల్లలు వదిలేస్తూ ఉంటారు కదా! ఒకసారి డెఫినెట్‌గా ఇలా ట్రై చేయండి. ఇంట్లో ఎన్ని రబ్బర్ బ్యాండ్స్ మనమే తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో గాని చూసేలా ఉంటే డెఫినెట్‌గా మీరే ఆశ్చర్యపోతారు. చూసారా 2 సాక్సులతోటి నేను ఇన్ని చేశాను. నచ్చిందంటే లైక్ చేయండి.